హాయ్ అండి. వెల్కమ్ టు హెప్సిబా ఫుడ్స్. ఈరోజు వీడియోలో గారెలు వేసి చూపిస్తున్నాను. గారెల పిండిలో బొంబాయి రవ్వ కానీ, బియ్య పిండి కానీ ఇవేమీ కలపకుండానే పైన లేయర్ మంచి క్రిస్పీగా చాలా టేస్టీగా ఎలా రావాలో ఈ వీడియోలో క్లియర్గా చూపిస్తాను. చూడండి. ముందుగా ఒక బౌల్ తీసుకుని పావు కిలో మినప్పప్పుని నానబెట్టుకోవాలి. పొట్టుపప్పు తీసుకుంటే ఇంకా టేస్ట్ చాలా బాగుంటుంది. ఇలా మినపగుళ్ళని 3-4 సార్లు బాగా కడిగి 4-5 గంటల పాటు బాగా నానబెట్టుకోవాలి. 5 గంటల తర్వాత చూపిస్తున్నాను. బాగా 4-5 సార్లు కడిగేసి నీళ్లు వంపేసి ఇప్పుడు గ్రైండర్లో పప్పు రుబ్బుకుందాం. మినప్పప్పులో నీళ్ళన్నీ తీసేసి పప్పుని ఇలా గ్రైండర్లో వేసుకోవాలి. మీరు మిక్సీలో గ్రైండ్ చేసేటప్పుడు అండి అవసరమైతే కూలింగ్ వాటర్ని పోసి గ్రైండ్ చేసుకోండి. పిండి వేడెక్కకుండా గారెలు చాలా బాగా వస్తాయి. ఇలా పప్పు నలుగుతూ ఉన్నప్పుడు కొంచెం ఉప్పు వేసుకోవాలి. ఉప్పు వేసిన తర్వాత పెద్దగా నీళ్ళు ఏమి పట్టవు. చూసుకుని ఒకవేళ అవసరమైతే కొంచెంగా ఇలా చేత్తో చల్లుకుంటూ గ్రైండ్ చేసుకోవాలి. పప్పుని కొంచెం బరకగా ఉండేలాగా గ్రైండ్ చేసుకోవాలి. మరి మెత్తగా గ్రైండ్ చేయకూడదు. ఇడ్లీ పిండి అంత మెత్తగా అస్సలు గ్రైండ్ చేయొద్దండి, ఎందుకంటే గారె ఆయిల్ పీల్చేస్తుంది. అలాగని పిండి మీరు గ్రైండ్ చేసేటప్పుడు కొంచెం నీళ్ళు ఎక్కువైపోయినా కానీ పిండి జారుగా అయిపోయి అలా కూడా ఆయిల్ బాగా పీలుస్తుంది. ఈ 2 విషయాలు గుర్తుపెట్టుకుని పిండిని కొంచెం బరకగా ఉండేలాగా ఇలా గ్రైండ్ చేసుకుని పిండిని తీసుకోవాలి. గిన్నె నిండా ఇక్కడ పిండి కనపడుతుంది కదండి. ఈ పిండితో నేను గారెలు ఒక్కటే కాదు చేసింది, 3 వెరైటీలు చేశాను. పాకం గారెలు, అలానే పెరిగావాళ్ళు కూడా చేశాను. అవి కూడా త్వరలో పోస్ట్ చేస్తాను. అయితే గారెలు కుక్కదానికే 4గురికి సరిపడా నేను పప్పు నానబెట్టి చూపించాను. చాలామంది గారెలకి పిండి గ్రైండ్ చేసేటప్పుడే ఉల్లిపాయ, పచ్చిమిరపకాయ ఇవన్నీ వేసి ఒకసారి గ్రైండ్ చేసుకుంటారు. కొన్నిసార్లు పిండి లూజ్గా అవుతుంది. అలా కాకుండా ఉల్లిపాయ, పచ్చిమిర్చి ఇలా కట్ చేసుకుని ముక్కల్ని కలుపుకుంటే పిండి జారవకుండా ఉంటుంది. ఒకవేళ పిండి జారైనట్టయితే మీరు పిండిని ఇలా కలిపేసుకుని ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే పిండి అంత పల్చగా లేకుండా ఉంటుంది. గారెలు కూడా చాలా ఫ్లఫీగా వస్తాయి. పిండిని మనం ముందుగా బీట్ చేసుకోవాలి. అది మిక్సీ జార్లో గ్రైండ్ చేసుకున్నప్పుడు ఖచ్చితంగా బీట్ చేసుకోవాలి. అలా బీట్ చేసుకున్నప్పుడే పైన క్రిస్పీగా ఫ్లఫీగా ఉంటుంది గారి. ఇలా చేతిని ఒకసారి నీళ్ళల్లో తడి చేసుకుని ఇలా రౌండ్గా ముద్దలా చేసుకుని ఇలా మధ్యలో హోల్ పెట్టి ఆయిల్ వేడైన తర్వాత ఆయిల్లో వేసుకోవాలి. ఆయిల్లో గారి వేసినప్పుడు ఇలా పైకి తేలాలి. ఆయిల్ ఓవర్ హీట్ ఉండకూడదండి, మీడియం హీట్లో ఉండాలి. అలాని మంటని మీడియం టు హై ఫ్లేమ్లో అడ్జస్ట్ చేసుకుంటూ ఇలా గారెల్ని 2 వైపులా తిప్పుకుంటూ ఎర్రగా కలర్ వచ్చేంత వరకు ఇలా వేగిన తర్వాత ఆయిల్ లేకుండా జాలి గరిటెతో తీసుకోండి. చూసారా, పైన క్రిస్పీగా చాలా బాగా వచ్చాయి. అస్సలు ఆయిల్ పీల్చలేదు. మీరు ట్రై చేయండి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే గంట సింబల్ని యాక్టివేట్ చేసుకొని వీడియోకి ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.